నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। రైతులకు వాతావరణ శాఖ శుభవార్త। ఈ నెలలో వరుసగా 2 తుఫాన్లు ఏర్పడే అవకాశం। ఉండవల్లిలోని స్వగృహంలో ప్రజా దర్బార్, ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్న నారా లోకేష్। రేవంత్ రెడ్డితో ఏం చర్చించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్న మాజీ మంత్రి కాకాని, సొంత మీడియాలో గొప్పలు తప్ప చర్చల సారాంశం తెలియలేదంటూ వ్యాఖ్య। ఒడిశా రాష్ట్రం పూరీలోని బీచ్ లో మార్నింగ్ వాక్ చేసిన రాష్ట్రపతి ముర్ము, రాబోయే దశాబ్దం గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందని వ్యాఖ్య। గత నెలలో అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదవ్వలేదు। రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్నాయి। ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ కు చల్లటి శుభవార్తను వినిపించింది। ఈ నెలలో బంగాళాఖాతంలో వరుసగా 3 అల్పపీడనాలు ఏర్పడబోతున్నట్టు తెలిపింది। దీనివల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, జూలైలో అధికంగా వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు। ఈ వర్షాలు అన్నదాతలకు కలిసి వస్తాయని భావిస్తున్నారు। ఈ నెల 15వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి రాష్ట్రం వైపుగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు। ఇదే నెలలో 23వ తేదీన కూడా మరో అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా మారుతుందని, అది కూడా ఏపీ వైపు వస్తుందని భావిస్తున్నారు। బంగాళాఖాతంలో వరుసగా ఆవర్తనాలు ఏర్పడి అవి అల్పపీడనాలుగా మారుతాయని, వీటి ప్రభావంతో ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు। అధిక వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉందని, ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ వానల వల్ల రైతులకు మేలు జరగనుందని అధికారులు భావిస్తున్నారు। తన సొంత నియోజకవర్గమైన మంగళగిరి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో నారా లోకేష్ ప్రజా దర్బార్ చేపట్టిన సంగతి తెలిసిందే। ప్రజల కోసం తన ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల ప్రచారంలో చెప్పిన లోకేష్ హామీకి తగ్గట్టుగానే ప్రజా దర్బార్ నిర్వహిస్తూ సమస్యలపై అర్జీలను స్వీకరిస్తున్నారు। ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి ఉండవల్లిలోని తన నివాసంలో స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు। అలాగే తనను కలవడానికి వచ్చిన ప్రజలతో ఫోటోలు దిగుతూ సమస్యలపై ఆరా తీస్తున్నారు। వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇస్తున్నారు। మరోపక్క యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు। రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి అందరి సహకారంతో అన్నమయ్య జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని నూతన కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు। ఆదివారం ఉదయం రాయచోటి కలెక్టరేట్ కు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు। కలెక్టర్ ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం బాధ్యతలు స్వీకరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన బాపట్ల జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్
గా నియమించిందన్నారు. ఇది తన మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్ అని, ఈ జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ఉన్న జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలు, జిల్లా అధికారుల బృందం, ప్రజాప్రతినిధులు, ప్రజలందరి సహకారాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి జిల్లా అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నేను శ్రీధర్ చామకూరి 2016 బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ జాయింట్ కలెక్టర్ బాపట్లగా పనిచేయుచుండగా ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఇక్కడ నియమించడం జరిగింది. ఇది నా మొట్టమొదటి కలెక్టర్ పోస్ట్. అన్నమయ్య జిల్లాలో నన్ను ఇక్కడ పోస్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీం, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే డిఆర్ఓ మరియు అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడీస్ అప్ టు ద లెవెల్ ఆఫ్ విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరితో మమేకమైపోయి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ మరియు ప్రభుత్వం తీసుకోబోయేటువంటి అభివృద్ధి చర్యలు కానీ సమర్థవంతంగా అమలు చేసి ఈ జిల్లా అభివృద్ధికి పాటుపడతానని మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు ఏం చర్చించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. కూటమిలో ఉన్న 3 పార్టీలు సమాధానం చెప్పాలని, వెంకటేశ్వర స్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజమా కాదా అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని, ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చారని, ఏపీకి చెందిన ఆస్తులు వదిలేసి ఎందుకు వచ్చారో సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కాకాని నిలదీశారు. ముఖ్యమంత్రుల సమావేశంపై చంద్రబాబు అనుకూల మీడియా ఆహా ఓహో అనడం తప్ప చర్చల ఫలితాల సారాంశం ఏంటనేది ఇప్పటి వరకు వివరించలేదని అన్నారు. నాకైతే అనిపించింది, చంద్రబాబు నాయుడు గారు మాటలు విని రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్కిటెక్ట్ ఏదైనా బిల్డింగ్కి సంబంధించినటువంటి దాంట్లో సూచనల కోసం పిలిచినట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానికి ఈయనేమన్నా పిలిచాడా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు, హైదరాబాద్ నేను అభివృద్ధి చేశా, హైదరాబాద్ ఆ విధంగా చేశానని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలను చూశాం. ఇకపోతే నిన్న జరిగినటువంటి చర్చల్లో ఎక్కడా కూడా ఒక దిశ దశ అనేటువంటిది కనిపించలేదు. ఏదో వెళ్ళాం, మాట్లాడాం, మొక్కుబడిగా అన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయిపోయింది కదా, రాజధాని అంతా పూర్తి అయిపోయినట్టుగా, పోలవరం అంతా పూర్తయినట్టుగా, ఒక్కొక్క కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటివన్నీ నెరవేరినట్టుగా, విభజన హామీలన్నీ కూడా నెరవేరడానికి ఆయన వెంటనే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది తప్ప, నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఏమీ కనిపించలేదు. పరడబ్బా, పరస్పర డబ్బా, ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకొని రావడం తప్ప, ఇదిగో ఇతిమిద్దంగా ఈ ప్రయోజనాల గురించి మేము ప్రయత్నం చేశాం అనేటువంటి మాట ఎక్కడ వినిపించలేదు. ఎందుకంటే ఆ విధంగా చిత్తశుద్ధి కూడా తర్వాత జరిగినటువంటి మాటల్లో ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. అయితే మీడియాలో కొన్ని లీకులు వచ్చాయి, కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజం కాదు అని చెప్పి ఖండిస్తారేమో అనుకుంటే ఖండించేటువంటి దిశగా కూడా మీ మంత్రుల సమావేశం పనిచేయకపోవడం అనేటువంటిది అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఈరోజు తావిస్తుంది. మీరు నిన్న వచ్చినటువంటి లీకుల ప్రకారం కానీ, మీరు నిన్న తీసుకున్నటువంటి చర్యలు కానీ సమస్యల పరిష్కారానికి నోచుకుపోగా ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు మరింత దెబ్బతినేటువంటి విధంగా ఈరోజు మీ చర్యలు ఉన్నాయని చెప్పడానికి నిస్సందేహంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నటువంటి సందర్భం. మీరు నిన్న పెట్టినటువంటి సమావేశాలు ముందుకు వెళ్ళకపోగా అవి వెనక్కి లాగి మరింత ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలవరాన్ని గురించి చెప్పారు. పోలవరంలో మండలంలో ఉన్నటువంటి, పోలవరానికి సంబంధించి ముంపు మండలాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాలని తిరిగి ఇవ్వాలనేటువంటి నిర్ణయం ఒకటి వచ్చింది అని చెప్పి దాని మీద మీ స్పందన కనిపించలేదు. దాని మీద ఈరోజు నిజంగా ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి. పోలవరాన్ని గురించి, పోలవరంలో ఉన్నటువంటి ముంపు మండలాల్లో కొన్ని గ్రామాల డిమాండ్ వాళ్ళు పెడితే దాని మీద మీరు ఏమి స్పందించారు అనేటువంటిది బయటకు చెప్పకపోవడం, మీడియాలో వాళ్ళ దానికి సంబంధించినటువంటి ఆ సమస్యని వాళ్ళు తీసుకొచ్చారు సమావేశం ముందుకే అని చెప్పానని వాళ్ళ ఆ ఇష్యూని రైజ్ చేశారు, ఆ సమస్యను తీసుకొచ్చి ముందు పెట్టారనేటువంటి దానికి ఎక్కడా ఇతిమిద్దంగా సమాధానం చెప్పినటువంటి సందర్భం లేదు. ఒకవేళ నిజంగానే మీ మధ్య కనుక వచ్చుంటే ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి గతంలో 9 సంవత్సరాలు పనిచేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా. ఏ రోజు పోలవరం ప్రయోజనాల గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ
ఆలోచన చేసినటువంటి సందర్భం కూడా లేదు. చంద్రబాబు నాయుడు రక్తంలో రైతుల గురించి కానీ, రైతు ప్రయోజనాల గురించి కానీ, సాగునీటి ప్రాజెక్టుల గురించి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి 9 సంవత్సరాల్లో కూడా పోలవరాన్ని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మహానేత రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని మొదలుపెట్టడం, దానిని జీవనాడి అనేటువంటి దాన్ని ఆయన గుర్తించి పోలవరం మొదలుపెట్టిన తర్వాత ఆ తర్వాత కొద్ది రోజులకే మరలా రాష్ట్ర విభజన జరగడం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి దానిని ఎక్కడా కూడా ఈయన ప్యాకేజీలకి కకృతిపడి జాతీయ హోదా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని అటకెక్కించడం, 2.5 సంవత్సరాలు పట్టించుకోకుండా పోవడం, దాదాపుగా 7 మండలాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఎక్కడా సమస్య ఉండకూడదని చెప్పి విలీనం చేసినటువంటి నేపథ్యంలో ఈ మండలంలో ఉండేటువంటి కొన్ని గ్రామాలని తెలంగాణకి తిరిగి ఇచ్చేటువంటి దిశగా మీరు ఆలోచన చేస్తున్నారు అంటే పోలవరం ప్రాజెక్టుకి విఘాతం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడదా? పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు మీరు రాజీ పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? కొన్ని మీడియా సంస్థల్లో వచ్చేటువంటి వార్తలను మీరు ఎందుకు ఖండించడం లేదు? అనేక మీడియా సంస్థలు మాట్లాడుతున్నాయి. పోలవరాన్ని శాశ్వతంగా అటకెక్కించేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు ఎప్పటికి పూర్తవుతుందో తెలియదని చెప్పి చేతులెత్తేశారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి పేదల గుండె చప్పుడని ఆకివీడు మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ రసూల్ బీబీ హుస్సేన్, నగర పంచాయతీ వైస్ చైర్మన్ వంగ జోష్నాదేవి పేర్కొన్నారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని ఆకివీడు డైలీ మార్కెట్ వద్ద క్రిస్టియన్ పేటలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు 75వ జయంతి సందర్భంగా ఈరోజు జయంతి వేడుకలు ఆకివీడు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆకివీడు నగరంలో చేస్తున్నారు. ఆ మహానేత చేసిన సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంలో శిరస్మరణీయంగా ఉంటుంది. అటువంటి నాయకుడు ప్రతి ఒక్క గుండెల్లోనూ ఆయన మరణించినప్పటికీ కూడా ఆయన చిరస్థాయిగా ఉన్నాడు. ఆయన్ని ప్రతి ఒక్కరూ కూడా నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి కార్యకర్త కూడా ప్రజల్లోకి వెళ్ళి అందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి అందింది. కానీ ఎక్కడో ఒక మోసపూరితమైన వ్యవహారం జరిగింది. ఆ వ్యవహారానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేగాని ఇది ఓటమి కాదు అని మాత్రం కార్యకర్తలకు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించినా సరే ప్రతి పేదవాడి గుండెలో ఉన్న చిరస్థాయిగా ఉన్న మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు బీసీ, ఎస్టీ, మైనార్టీలు అందరు పిల్లలందరూ కూడా చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారంటే ఆనాడు ఆయన చేసిన 4% రిజర్వేషన్ వాళ్ళని ఇవాళ మైనార్టీలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అనేక మంది ఇవాళ అయ్యారంటే ఒక రాజశేఖర రెడ్డి గారి సలవాని అందరం కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే అనేక సంక్షేమ పథకాలు చేశారు. కొన్ని రకరకాలుగా మోసాలు బట్టి ఈ రోజుని ఇబ్బంది పడ్డాం తప్ప మన 40% రిజర్వేషన్ ఉంది. మనం ఇప్పటికీ మనమే గెలిచినట్టు లెక్క. మనందరూ కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు పెద్ద రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారో అంతకు మించే చేశారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం కూడా మనం ఆయన స్మరించుకుంటూ ఆయన వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు తెగ మానకుండా మనస్ఫూర్తిగా చేస్తాం. పోయినప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే దానికి కారణం ఫీజు రింబర్స్మెంట్ కానీ, తర్వాత ఆరోగ్యశ్రీ కానీ పెట్టిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఎవరైతే వాళ్ళ యొక్క బాధలు ఉన్నాయో తెలుసుకుని వాటిని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మనం ఎప్పటికీ కూడా చూడని వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఈ సభముఖంగా తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మండల స్థాయిలోను, గ్రామ స్థాయిలోను, అలాగే రాష్ట్ర స్థాయిలోను ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఈ విధంగా ఆయన యొక్క జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషం. ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా మా గ్రామ పక్షంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఆయన చేసిన సేవలు, ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు అవి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన బ్రతికే ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి మరొకసారి ఇచ్చేసిన వారందరికీ కూడా మరి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు మహానేతగా ఈ రోజున దేశం కొనియాడుతుందంటే ఆయన చేసిన మంచి పనులు. కాబట్టి ఆయన చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లి ఆయన ఆశయాలను నెరవేర్చడానికి మనందరం కృషి చేయడం ద్వారా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించినట్టు అవుతుంది. కాబట్టి ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నటువంటి పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆయన చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలబడతాయి. అదే పథకాలు ఎవరు సీఎం అయినా సరే కంటిన్యూగా చేస్తారు. ఎందుకంటే ప్రజలకి ఇప్పటికీ
గుర్తుండే విధంగా ఉండే పథకాలు అటువంటి. మన మనసులో అందరు ప్రజలు ఇప్పుడు ఉంటారని కోరుకుంటూ అందరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.